ఏటేటా ఆనందమయంగా, భక్తిభావ సమన్వితంగా, సంప్రదాయాల సమ్మేళనంగా, ఆచారాల నేపథ్యంగా, సంస్కృతుల సమన్వయంగా సంక్రాంతి తరలివస్తుంది. సంక్రాంతి కాలగతిలో వచ్చే మార్పు. సంక్రాంతి అంటేనే సమ్యక్ క్రాంతి. కాల పరివర్తనతో ప్రకృతిలో, జీవకోటిలో ప్రకటితమయ్యే మార్పుకు సంక్రాంతి తొలివేకువ. అలాంటి ప్రకృతి పర్వమైన సంక్రాంతికి ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తుంది మకర జ్యోతి దర్శనం. పంపానది తీరాన కేరళ రాష్ట్రంలో శబరిగిరిపై నెలకొన్న అయ్యప్ప స్వామి పరంజ్యోతి స్వరూపుడై మకర సంక్రమణం నాడు గోచరమవుతాడు. నియమాల తోరణంగా సాగే అయ్యప్ప దీక్షా విధి జ్యోతి దర్శనంతో సుసంపన్నమవుతుంది. తత్వ, జ్ఞాన, భక్తి యోగాల సమాహారంగా కొనసాగే అయ్యప్ప దీక్ష మానసిక, శారీరక తత్వాన్ని పరిశుద్ధం చేస్తుంది. అయ్యప్ప మూర్తిమత్వాన్ని, అవతార విశేషాల్ని, జ్యోతిస్వరూప నేపథ్యాన్ని చాటే ఆసక్తికరమైన ఎన్నో అంశాలను శబరిగిరి జ్యోతి అనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో అవలోకిద్దాం. హరిహరసుతుడిగా విలక్షణమైన అవతార పరమార్థంతో అయ్యప్ప అవతరించాడు. దేవభూమి అయిన మలబారు ప్రాంతంలో కారణజన్ముడిగా అయ్యప్ప సాకారమయ్యాడు. కఠోరమైన మండల దీక్షతో భక్తులు ఇరుముడిని ధరించి అయ్యప్ప దర్శనానికి శబరిమల చేరుకుంటారు. స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోషతో కార్తీక, మార్గశిర పుష్యమాసాలలో మణికంఠుడి ఆరాధనా రీతి అద్భుతంగా కొనసాగుతుంది. సర్వపాపహరణం అయ్యప్ప దర్శనంగా భక్తులు భావిస్తారు. భవభయాపహం స్వామి పావుకావుకం, భువనమోహనం స్వామి భూతిభూషణం, ధవళవాహనం స్వామి దివ్యవారణం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. మన ఆర్ష సంప్రదాయంలో దీక్షా విధితో దైవాలను నియమపూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ఉంది. వాటిలో అయ్యప్ప దీక్ష సర్వోన్నతమైనది. కార్తీక మాసంలో ప్రారంభమయ్యే మండల దీక్షలు మకర సంక్రాంతితో ముగుస్తాయి. జ్యోతి దర్శనం కాగానే ఆ ఏటికి అయ్యప్ప అనుగ్రహం పరిపూర్ణంగా అందుకున్నట్టుగా భక్తులు భావిస్తారు. గురుస్వాముల సమక్షంలో మాలధారణ చేసి నల్లటి వస్త్రాలను ధరించి నిర్దిష్ట నియమాల్ని పాటిస్తూ నియమబద్ధ క్రమశిక్షణాయుత జీవన విధానాన్ని అవలంబించడానికి ఈ దీక్ష ఉపయుక్తమవుతుంది. అయ్యప్ప జీవాత్మ పరమాత్మ ఏకీకృతను ఆవిష్కరిస్తాడు. శివకేశవుల సమ్మేళనంగా అయ్యప్ప మూర్తిమత్వం దర్శనమిస్తుంది. శివలింగం వలె అయ్యప్ప పానవట్టంపై కూర్చొని ఉంటాడు. మెడలో రుద్రాక్షమాలికలతో పాటు విష్ణువుకు ప్రియమైన తులసి పూసల మాల కూడా ధరిస్తాడు. కుడి చేతిని అభయముద్రగా ప్రకటిస్తే ఎడమ చేతిని మోహిని రూపం వలె వయ్యారంగా ప్రదర్శిస్తాడు. నుదుటన తిరునామాన్ని, భస్మాన్ని ధరిస్తాడు. ఇలా శివకేశవుల అలంకారతత్వాన్ని, సమగ్ర స్వరూపాంశాల్ని అయ్యప్ప ఆవిష్కరిస్తాడు. అలాంటి అయ్యప్ప విలక్షణ మూర్తిమత్వం దివ్య జ్ఞాన స్ఫూర్తికి నిదర్శనం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ. శబరిమల క్షేత్రంలోని ఆలయం సంవత్సరమంతా తెరిచి ఉండకపోవడమే ప్రత్యేకత. ప్రతి సంవత్సరం నవంబర్ 16 నుండి డిసెంబర్ 27 వరకు భక్తులకు దర్శనం ఉంటుంది. ఈ కాలాన్ని మండల పూజా కాలంగా పేర్కొంటారు. మలయాళ పంచాంగరీత్యా ప్రతి నెలా ప్రారంభంలో 5 రోజులు అంటే ఓనం, విషు సందర్భాలలో కూడా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. అలాగే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు మకర విళక్కు ఉత్సవం సందర్భంగా శబరిమల ఆలయం తెరిచి ఉంటుంది. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతిదేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతిదేవా నన్ను బ్రోవగైకరావా.
మకర సంక్రాంతి నాడు పరంజ్యోతి రూపంలో పరమాత్మ రూపం ప్రస్ఫుటమవుతుంది. జ్యోతి దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు శబరిమలకు చేరుకుంటారు. అయితే ఈ శబరిమల యాత్ర ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడినది. భక్తులు పంబానది దగ్గరకు చేరుకున్నాక పెద్దపాదం గుండా సన్నిధానం చేరడానికి 10 రకాల మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాల్లోనూ ఎరిమేలి నుంచి పంబ వరకు 68 కిలోమీటర్ల కాలినడక కష్టతరమైనది. అయితే అయ్యప్ప కరుణ వల్ల ఎలాంటి ప్రయాస లేకుండా తమ యాత్ర విజయవంతమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. కొండలు, కోనలు, లోయలు దాటుతూ చేసే అయ్యప్ప శబరిగిరి యాత్ర ఓ మనోజ్ఞ భక్తి సంరంభం. భక్తులు మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకునే ప్రాంతాన్ని తావళమని అంటారు. ఎరిమేలికి దగ్గర్లో ఎరిమేలిపేట అనే స్థలంలో వావరుస్వామి ఆలయం ఉంది. మణికంఠుడు వన్యమృగాల్ని వేటాడిన ప్రాంతాన్ని పేట తుళ్ళల్ అని అంటారు. ఇక్కడ భక్తులు తమ యాత్రలో తెలియక ఏదైనా పొరపాటు చేస్తే మన్నించమని స్వామిని వేడుకుంటారు. ఈ ప్రక్రియను ప్రాయశ్చిత్తం అంటారు. ఆ తరువాత కాళైకట్టికు కొద్ది దూరంలో ఉన్న అళుదా నదికి భక్తులు చేరుకుంటారు. భక్తులు ఆ నదిలో స్నానమాచరించి మహిషి మృత శరీరం పడిన కల్లిడం కుండ్రు అనే ప్రదేశంలో చిన్న రాళ్లను ఉంచుతారు. ఆ తరువాత కదిపలాంతోడు ఇంజిపారకోట మీదుగా పంబానది చేరుకుంటారు. పంబానదిలో దీపాల్ని వదులుతారు. దీనిని పంబా విళక్కు అంటారు. పంబానది నుంచి నీలమల, అప్పాచిమేడు, శరంగుత్తిల్ దాటి సన్నిధానానికి చేరుకుంటారు. ఇలా శబరిగిరి యాత్రలో ప్రతి ప్రదేశానికి, ప్రతి సందర్భానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మజిలికి ఎంతో పౌరాణిక నేపథ్యం ఉంటుంది. హరిహర పుత్ర అయ్యప్ప, అద్భుత గాత్ర అయ్యప్ప, కమలలోచన అయ్యప్ప, కరుణాభరణ అయ్యప్ప. అయ్యప్ప హరిహర పుత్ర అయ్యప్ప, అద్భుత గాత్ర అయ్యప్ప, కమలలోచన అయ్యప్ప, కరుణాభరణ అయ్యప్ప. చిన్మయ వేష అయ్యప్ప, చింతిత ఫలద అయ్యప్ప, చిన్మయ వేష అయ్యప్ప, చింతిత ఫలద అయ్యప్ప, ఆగమ వినుత అయ్యప్ప, అభయ ప్రదాత అయ్యప్ప. శబరిగిరీశ అయ్యప్ప, శార్దూల వాహన అయ్యప్ప. అయ్యప్ప పంచలోహ చిన్మయ చిదానందమూర్తిగా భాసిల్లే శబరిగిరి సన్నిధానంలో ప్రధాన వేడుక మకర జ్యోతి దర్శనం. పాండ్యరాజు రాజశేఖర పాండ్యన్ దత్తపుత్రుడు మణికంఠుడు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మకర సంక్రాంతికి మణికంఠుడు అయ్యప్పగా దర్శనమిస్తాడు. మకర సంక్రాంతి రోజు సాయంత్రం స్వామివారికి పందళం రాజవంశీయులు తీసుకొచ్చిన తిరువాభరణాల్ని సంప్రదాయబద్ధంగా నియమపూర్వకంగా అలంకరిస్తారు. తిరువాభరణాలతో అయ్యప్పలో కొత్త వెలుగు గోచరిస్తుంది. అయ్యప్ప దీక్ష స్వీకరించడం నుంచి జ్యోతి దర్శనం వరకు ప్రతి అంశము భక్తిభావ చైతన్యంతో పరిఢవిల్లుతుంది. పందళం నుంచి తిరువాభరణాలు అంటే స్వామికి అలంకరించే పవిత్రమైన ఆభరణాలు, నగల్ని తీసుకొచ్చే ప్రక్రియ కూడా ఓ పెద్ద ఉత్సవంగా ప్రకటితమవుతుంది. పందళం రాజభవనం నుంచి శబరిగిరికి ఆభరణాలను తరలించేందుకు పందళ రాజవంశం నాయర్ వంశస్థుణ్ణి నియమించింది. ఆ కుటుంబం వారే నేటికీ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. నాయర్ వంశస్థులు 12 మంది, రాజవంశీకుడు ఒకరు ప్రతి సంవత్సరం నవంబర్ 16 నుండి జనవరి 23 వరకు అయ్యప్ప దీక్షలో ఉంటారు. ఈ దీక్షా విధి ద్వారా తమ సంప్రదాయ పరంపరను అనాదిగా కొనసాగిస్తున్నారు. మకర సంక్రాంతికి 2 రోజుల ముందు పందళంలోని ధర్మశాస్త్ర ఆలయంలోని ఆభరణాలను స్వీకరించి భక్తి సంభరిత యాత్రగా శబరిమలకు బయలుదేరుతారు. పందళం ధర్మశాస్త్ర ఆలయంలో నుంచి ఆభరణాలు బయలుదేరగానే ఆలయంపై గరుడపక్షి సంచారం మొదలవుతుంది. దీనిని శ్రీకృష్ణ పరంతు అని వ్యవహరిస్తారు. ఇలా గరుడపక్షి సంచారం కావడం ఓ ఆధ్యాత్మిక అద్భుతంగా భక్తులు భావిస్తారు. 3 పెట్టెలలో ఆభరణాలు తీసుకుని నాయర్ వంశీకులు కాలి నడకన బయలుదేరగా
వుడ్వాల్ అనే కత్తిని తీసుకుని రాజవంశీకుడు చేతబూని వారిని అనుసరిస్తాడు. ఈ కత్తిని స్వయంగా అయ్యప్ప తన తండ్రికి బహూకరించినట్టుగా చెబుతారు. పందళం నుండి 85 కిలోమీటర్లు కాలినడకగా సాగే తిరువాభరణ యాత్రలో ఆయురూర్లోని ద్వితీయ కావుదేవి మందిరంలోనూ లావా ఎస్టేట్ సమీపంలోనూ విరామం తీసుకుంటుంది. శబరిమల వెళ్లే దారిలోని నీలమల వరకే రాజవంశీకుడు వచ్చి అక్కడి నుంచి వెనుతిరుగుతాడు. తిరుగు ప్రయాణంలో మళ్లీ తిరువాభరణాలు వచ్చే వరకు నీలిమల సమీపంలోని గణపతి ఆలయంలో వేచి ఉంటాడు. శరంగుత్తి ఆలె వరకు గరుడపక్షి తిరువాభరణాల్ని అనుసరిస్తూ వచ్చి ఆ తరువాత అంతర్ధానమవుతుందంటారు. శరంగుత్తి ఆలె దగ్గర తిరువాభరణాలకు శబరిమల ఆలయ అధికారులు స్వాగతం పలుకుతారు. సంక్రాంతి నాడు సాయంత్రం తిరువాభరణాలతో శబరిగిరిలోని అయ్యప్ప ప్రధాన ఆలయానికి నాయర్ వంశీకులు చేరుకుంటారు. మకర సంక్రాంతి నాడు శబరికొండ భక్తులతో కిక్కిరిసిపోతుంది. భక్తుల దృష్టి అంతా శబరిగిరి సమీపంలోని కాంతిమలపైనే ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోషతో కొండలన్నీ ప్రతిధ్వనిస్తాయి. స్వామి సంకీర్తనలతో భక్తులు తన్మయానంద భరితులవుతారు. కాంతిమలపై జ్యోతి దివ్య ప్రభాభాసితంగా ఎప్పుడు గోచరమవుతుందా అని ఆసక్తిగా భక్తి తత్పరతతో వేచి చూస్తారు. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప ప్రధానాలయం ముంగిట 18 అనే పేరిట 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్ల క్రింద ఆకర్షణ యంత్ర స్థాపన జరిగిందంటారు. అందుకే ఏటికేడు శబరిగిరి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ మెట్లను పరశురాముడు తన గండ్రగొడ్డలితో ఏకశిలతో తీర్చిదిద్దాడంటారు. పరమ పవిత్రమైన ఈ మెట్లను నాయర్ వంశీకులు అధిరోహించి తిరువాభరణాలను మేల్శాంతి అని వ్యవహరించే ప్రధాన అర్చకునికి అందిస్తారు. అర్చకులు గర్భాలయపు తలుపులు మూసివేసి 10 నిమిషాల పాటు స్వామివారికి దివ్యాభరణాలను అలంకరిస్తారు. స్వామికి ఆభరణాలతో అలంకరణ పూర్తి కాగానే స్వామికి హారతి ఇస్తారు. ఆ తరువాత అల్లంత దూరాన ఉన్న కాంతిమలపై మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఆ జ్యోతిని తిలకించగానే భక్తులందరిలో అమేయమైన అతులితమైన భక్తి తత్పరత తారాస్థాయికి చేరుకుంటుంది. స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ జ్యోతిని భక్తులు తిలకించి పులకిస్తారు. తలపై దాల్చగనే ఇరుముడి దీక్షగొని పులకింతలు గొలుచు మనసున నిండుగని స్వామి అయ్యప్ప శరణంటే చాలు నీ మహిమల వలన ముళ్ళన్నీ పూలు ఎరిమేలి చేరి త్రివిధ తాపత్రయాలకు సంకేతంగా, త్రిమూర్తులకు సూచికంగా, త్రిశక్తులకు ప్రతిబింబంగా కాంతిమలపై 3 సార్లు జ్యోతి దర్శనం ప్రస్ఫుటమవుతుంది. ఆ తరువాత భక్తులు వడివడిగా వేగంగా 18 ద్వారా గర్భాలయంలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. తమ దీక్షకు సాఫల్యత లభించిందని భావిస్తారు. అయ్యప్ప దీక్షకు ఈ జ్యోతి దర్శనమే పరాకాష్ఠ. అగ్నిదేవత రూపకంగా మణికంఠుడు తేజరిల్లే ఈ సందర్భం అద్భుత దృశ్యం. అయ్యప్ప స్వామిని మకర జ్యోతిగా దర్శించుకోవడానికి ఓ పురాణ గాథ కూడా నేపథ్యంగా ఉంది. అయ్యప్పగా ఖ్యాతిగాంచిన మణికంఠుడు మహిషిని వధించినందుకు కృతజ్ఞతగా దేవతలు కాంతిమలపై స్వర్ణాలయాన్ని నిర్మించారంటారు. మనకు 1 సంవత్సర కాలం దేవతలకు 1 రోజుగా చెబుతారు. కనుక దేవతలు ప్రతిరోజు ఇచ్చే సంధ్యాహారతి మకర సంక్రాంతి నాడు మకర జ్యోతిగా దర్శనమిస్తుందని కథనం. మకరం విష్ణు రాశి. విష్ణు తేజస్సుతో మకర జ్యోతిగా స్వామి ఆకృతి దాలుస్తాడు. పరమాత్మ అసలు స్వరూపం కాంతి. అందుకే ఆ పరమాత్మ కాంతిమలపై భవ్య దివ్య పరంజ్యోతిగా కాంతి రూపంలో దర్శనమిస్తాడు. మన హృదయ మందిరంలో పరంజ్యోతిగా అయ్యప్పను నిలుపుకోవాలి. ఆ దీపకాంతిలో సకల అంధకారాలు తొలగుతాయి. జ్ఞానదీప్తి ప్రజ్వరిల్లుతుంది. వెలుగు అంటే అభివృద్ధి, విజయం. చీకటి నుంచి వెలుగువైపు ప్రయాణించడమే తమసోమా జ్యోతిర్గమయ. స్వామియే శరణమయ్యప్ప అనే శరణాగతి వాక్యం ముద్రావాక్యం. ముద్ర అనేది ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. శరణు అనే పదంలో శంబీజం శత్రు సంహారక సూచకం, రేఫం జ్ఞానాగ్నికి సంకేతం, నకారం సిద్ధిప్రదానికి సోపానం,
స్వామియే శరణు అని వ్యవహరించడం అంటే సకల శత్రుబాధలు తొలగి జ్ఞానాన్ని పెంపొందించుకుని సాధకులైన భక్తులు ఆధ్యాత్మిక స్రవంతిలో సంలీనం కావాలని ప్రస్తావించడమే అవుతుంది. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేర జగమేలు స్వామి. అభిషేక ప్రియనే శరణమయ్యప్ప అంటే రుద్రతేజ స్వరూపమని అయ్యప్పను పేర్కొనడం, అలంకార ప్రియనే శరణమయ్యప్ప అనడం మణికంఠుణ్ణి నారాయణ తత్వానికి సూచికగా చెప్పడం. హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. త్రిపుర సుందరీదేవి ఆరాధన వల్ల శ్రీహరి శివుణ్ణి సైతం మోహింపచేసే శక్తిని సంతరించుకున్నాడు. జగన్మోహినిగా ఆకృతి దాల్చాడు. శివతేజం జగన్మోహనకర శక్తి సమ్మిళితమై హరిహరాకృతిగా తేజరిల్లింది. విశ్వవ్యాప్తమైన ఆ ఏకీకృత సమగ్ర చైతన్యమే హరిహరుల శక్తి సమ్మేళనం. ఆ సమన్వయ శక్తికి సంకేతం స్వామి అయ్యప్ప. కోటి కాంతులమయంగా మకర సంక్రాంతి శుభతరుణాన అయ్యప్ప పరంజ్యోతి రూపునిగా అభివ్యక్తమవుతాడు. ఆ పరంజ్యోతి ప్రసాదించే వెలుగుల వైభవం భక్తుల జీవితాల్ని కాంతిమంతం చేస్తుందని విశ్వాసం. మనిషిలోని తమస్సును దూరం చేసి జ్ఞానకాంతుల్ని ప్రసరింపచేయడానికి అయ్యప్ప ఆరాధన ఉపకరిస్తుంది. దుర్గమమైన యోగ విజ్ఞాన సాధనకు అయ్యప్ప దీక్ష దోహదం చేస్తుంది. లౌకిక జీవనాన్ని మండల కాలం పాటు విస్మరించి కేవలం ఆధ్యాత్మికతను దీక్షగా పాటించడానికి అయ్యప్ప ఆరాధన ఉపకరిస్తుంది. మకరజ్యోతి దర్శనంతో ఆ దీక్ష సుసంపన్నమై దీక్షను స్వీకరించిన భక్తులకు జ్ఞాన భక్తి కాంతిపుంజాలు సిద్ధిస్తాయి. శబరిగిరీశ అయ్యప్ప, శార్దూల వాహన అయ్యప్ప, శరణు ఘోష ప్రియ అయ్యప్ప, శాంత స్వరూప అయ్యప్ప. శబరిగిరీశ అయ్యప్ప, శార్దూల వాహన అయ్యప్ప, శరణు ఘోష ప్రియ అయ్యప్ప, శాంత స్వరూప అయ్యప్ప. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. హరిహర పుత్ర అయ్యప్ప, అద్భుత గాత్ర అయ్యప్ప, కమలలోచన అయ్యప్ప, కరుణాభరణ అయ్యప్ప. అయ్యప్ప హరిహర పుత్ర అయ్యప్ప, అద్భుత గాత్ర అయ్యప్ప, కమలలోచన అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోష ఓ మహామంత్రం. ఇది శరణాగతికి తారాస్థాయి. శత్రుభీతిని దూరం చేసి జ్ఞానాగ్నిని ఆవిష్కరిస్తుంది. సిద్ధితత్వాన్ని అనుగ్రహించే మహామంత్రంగా దీనిని ప్రస్తావిస్తారు. సమస్త అవరోధాల్ని దీక్షావిధి ద్వారా తొలగించుకుని జ్ఞానాన్ని ప్రచోదనం చేసుకుని సాధకులైన భక్తులు ఆధ్యాత్మిక సంవిధానంలో ముందడుగు వెయ్యాలి అని అయ్యప్ప ప్రబోధించాడు. అయ్యప్ప మకరజ్యోతిగా దర్శనమివ్వడంలో ఎంతో ఆంతర్యం ఉంది. అగ్ని సమస్త దేవతాకృతి. దేవతలకు హవిస్సు అగ్ని ద్వారానే చేరుతుంది. అగ్ని నిరంతరం ప్రజ్వలించే జ్వాల.
తనను నమ్మి దీక్షావిధిని స్వీకరించిన ప్రతి భక్తుడి మదిలో చైతన్యం నిరంతర జ్వాలగా వెలగాలి. ఆ కాంతి ద్వారా జీవన గమనాన్ని దర్శించి సానుకూల దృక్పథంతో పయనించాలని అయ్యప్ప స్వామి సూచించాడు. గణపతి పూజించి తులసి మాలలేసి తలపై ఇరుముడిలో భారమెంతో మోసి శరణు ఘోషలతో నామస్మరణ చేసి ధర్మశాస్త్ర మహిమ సంబరాన చూసి దీక్ష భూని మోక్ష సీమకొచ్చాము ఎరుమేలికొచ్చి శివాలే ఎత్తాము. దీక్ష భూని మోక్ష సీమకొచ్చాము ఎరుమేలికొచ్చి శివాలే ఎత్తాము. ఉరుకులు పరుగులు తీసి పంబ ఒడ్డు చేరాము. సెటుపుట్ట దాటుకొని నీకోసం కొండ కొనలెక్కిస్తాము అయ్యప్ప. సెటుపుట్ట దాటుకొని నీకోసం కొండ కొనలెక్కిస్తాము అయ్యప్ప. స్వామియే అయ్యప్పో శరణు శరణమయ్యప్ప. త్రిపుర సుందరీదేవి ఆరాధన వల్ల శ్రీహరి శివుణ్ణి సైతం మోహింపచేసే శక్తిని సాధించాడు. జగన్మోహిని ఆకృతి ధరించాడు. జగత్తును మోహింపచేసే శక్తి ప్రకృతికి ఉంటుంది. అలాంటి హృద్యమైన ప్రకృతి నేపథ్యంగా అయ్యప్ప శబరిగిరిపై దర్శనమిస్తున్నాడు. విశ్వాన్ని ముందుకు నడిపించే సూర్యశక్తికి సంకేతంగా మకర జ్యోతిని ప్రస్తావిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సూర్యగమనంలో మార్పు సిద్ధిస్తుంది. అందుకు సంకేతంగా సర్వోన్నతమైన కాంతిమలపై ఆదిత్య రూపంలో అయ్యప్ప తేజోమూర్తిగా సాకారమవుతున్నాడు. క్షీరసాగరం నుంచి వెలుగు దివ్య ఆవిష్కారమయ్యింది. ఆ అనంతమైన వెలుగు నుంచే లక్ష్మీదేవి జనించింది. ఆ అఖండమైన వెలుగు లోకానికి కాంతిని అందించి కాంతిమంతం చేసింది. ఆ కాంతికి సంకేతమే అయ్యప్ప మకర జ్యోతి దర్శనం. అయ్యప్ప మకర జ్యోతి దర్శనం భక్తులకు శక్తితత్వాన్ని, లక్ష్మీతత్వాన్ని అనుగ్రహిస్తుంది. అయ్యప్ప జ్యోతి దర్శనంలో వైష్ణవ, శైవ, శాక్తేయ దివ్యతత్వాలు అంతర్లీనమై ఉన్నాయి. అందుకే పరంజ్యోతి పరాత్పరునిగా వెలిగే అయ్యప్ప స్వామి సకల జీవుల హృదయాలలో నిత్యమై, సత్యమై, సత్వమై, భవ్యమై, దివ్యమై వెలిగే అంతర్యామి. దివ్యాంబరధర అయ్యప్ప, దీన జనావన అయ్యప్ప, పాప వినాశక అయ్యప్ప, పరమ కృపాకర అయ్యప్ప. అయ్యప్ప దివ్యాంబరధర అయ్యప్ప, దీన జనావన అయ్యప్ప, పాప వినాశక అయ్యప్ప, పరమ కృపాకర అయ్యప్ప, భక్త వరద హే. చీకటి నుంచి వెలుగు వాకిళ్ల వైపు ప్రయాణించడమే జ్ఞాన సాధన. లౌకిక వ్యవహారాలను మండల కాలం పాటు పరిహరించి ఆధ్యాత్మిక సాధన వైపు చిత్తాన్ని మరల్చడమే అయ్యప్ప దీక్షావిధి. యోగ విజ్ఞాన సాధన చేయడం ద్వారా అంతిమంగా అనంత కాంతి దర్శనమవుతుంది. ఆ కాంతి దర్శనమే మకర జ్యోతి దర్శనం. ఆ జ్యోతి మనందరి జీవితాలను తేజోమయం చెయ్యాలని ఆకాంక్షిద్దాం. స్వామియే శరణమయ్యప్ప, శరణం శబరిగిరీశ. స్వామియే శరణమయ్యప్ప, శరణం శబరిగిరీశ.